ఆఫీస్లో ఎప్పుడు ఎవడు బర్త్డే అవుద్దని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రంగానే వాడి రివెంజ్ తీర్చుకొని వాడి డెబిట్ కార్డు మొత్తం గీకేయాలి. ఈ రోజు మన బర్త్డే చంటి పిల్లాడు ఇతనే. ఈ రోజు 90 కేజీలోడు పుట్టినరోజు. సరే కేక్ కట్ చేయరు డబ్బులు ఇవ్వండి అంటే ఒక్కొక్కడి రియాక్షన్. అరే ఫేస్ అలా పెట్టకండి, ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత మనీ ఇవ్వండి అని అన్నాను. అప్పుడు వాళ్ళ రియాక్షన్. మెల్లగా ఏడ్చుకుని ఎంత కొంత కొట్టారులే. సరే కేక్ తీసుకురండిరా అంటే పార్టీ ఉందా పుష్ప అని అడుగుతున్నారు. ముందు అన్ని ఉంటాయిలే అని చెప్పి కేక్ తీసుకొచ్చాం కానీ క్యాండిల్ వెలిగించడానికి లైటర్ లేదు. మా వాడు ఇంకా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా గ్యాస్ స్టవ్ వెలిగించి ఫైర్ ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మా వాడు ఒక పాట పాడతాడు. ఈ బర్త్డేకి అదే హైలైట్. ఈ చంటి పిల్లాడికి కరెక్ట్ గా సూట్ అయింది ఆ పాట. ఆ తర్వాత కేక్ కటింగ్లు ఫోటోలు. మా వాడు ఫోటో తీయాలంటే వీడియో తీశాడు. ఇంకా మా వాళ్ళు వేయి కన్నులతో పార్టీ కోసం ఇప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి 1 month తర్వాత చంటిపల్లి నుంచి కాల్ వచ్చింది, రేపు మీ అందరికి పార్టీ ఇస్తున్నా అని. అప్పుడు మా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. దొరికిందే దేవుడి ప్రసాదం కదా అని ఇంకా ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోయాం. ఇంక లోపలికి వెళ్ళగానే వెయిటర్ మా మొక్కన మెనూ కార్డు పడేశాడు. ఇంక మా వాళ్ళు పసుపతి అరుంధతి కోసం వెయిట్ చేస్తున్నట్టు బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు బిర్యానీ కోసం. ఈ బర్త్డే బాయ్ చూడండి ఏంటిదంతా నాకు అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరేమో అసలు వీడు బిల్లు కడతాడా లేదని ఆలోచిస్తున్నారు. మొత్తానికి బిర్యానీ వచ్చేలోపు రెస్టారెంట్లో రచ్చ చేసాం. తేజమయ నైజీరియా, హే యుగాండా, నాని కుమారి. మా వాడేమో వాటర్ పోసి అందరికీ సర్వ్ చేస్తున్నాడు. మరోపక్క బిర్యానీ కోసం అందరూ ప్లేట్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. టైం అయితే అవుతుంది కానీ బిర్యానీ మాత్రం ఎప్పటికీ రావట్లేదు. చాలా సస్పెన్స్ తర్వాత మన ముందుకు రానే వచ్చింది టేస్టీ అని యమ్మీ బిర్యానీ. ఇంకా వెయిటర్ బాయ్ ఒక్కొక్కడికి సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. మనోడు చాలా ఆకలి మీద ఉన్నాడు, అప్పుడే స్టార్ట్ చేసేసాడు. బర్త్డే బాయ్ అయితే వెయిటర్ తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేకపోయాడు పాపం. వీళ్ళు ఊపి చూస్తుంటే సునామీ వచ్చినా కూడా బిర్యానీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సీట్ నుంచి లేచేటట్టు లేరుగా. ఇంకా మాకు కూడా రావాల్సిన బిర్యానీ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేద్దామా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తానికి తిని బటర్ నాన్తో చెక్ పెట్టాం. మనోడు చూడండి ఏం తినాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఫైనల్ గా మా డ్రీమ్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసుకున్నాం. ఇప్పుడు రెస్టారెంట్ లో ఒక్కొక్కటి రాద్ధాంతం చూద్దాం రండి. పాప మనోడికి చికెన్ పీస్ పడలేదని బాధపడుతున్నాడు. ఈ అన్న మాత్రం ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు చాలా సీరియస్ గా తింటున్నాడు. ఫైనల్ గా అందరి ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఈ వ్యక్తిని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మనోడు తినడానికి అయితే చెక్ పడ్డు, జస్ట్ ప్లేట్ ఖాళీ అయింది అంతే. మొత్తానికి అందరి ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. సడన్ గా బర్త్డే బాయ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఒకటి మాకు ఇచ్చాడు. ఇంత బిల్లు నేను పే చేయలేను. ఇప్పుడు ఒక్కొక్కడి రియాక్షన్ చూడండి. మొత్తానికి ఏడ్చుకుని మనోడే బిల్లు కట్టాడులే. ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఒడి చేతులతో వెళ్ళకూడదని మన వాళ్ళు ఆడవిడి చూడండి. ఆఖరికి వీటిలో కూడా వదలలేదు. పొట్లంకటి ఆఫీస్కి తీసుకుపోయాం. మొత్తానికి ఏదో ఒకటి చేసి బిల్లు పే చేశాడు. ఈ బొంబాయి రెస్టారెంట్ వైజాగ్ లో ఏ ఏరియాలో ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. 3, 2, 1